హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. మోస్ట్ వాంటెడ్ అంటుంటారు చూడండి. ఒకప్పుడు ఏమైనా తప్పు చేసి క్రిమినల్ అయితే మోస్ట్ వాంటెడ్ అని చెప్పి ఒక పోస్టర్స్ అంటిస్తుండేవాళ్ళు. అలానే ఈ రోజుల్లో మోస్ట్ వాంటెడ్ ఒకటి ఉందండి. ఇది వ్యక్తి కాదు, మోస్ట్ వాంటెడ్ అందరికీ కావాలి, లేదా చాలామందికి కావాలి. దాని పేరే సక్సెస్ అంటే. అవునా కదా? కొంతమందికి సక్సెస్ డబ్బులు సంపాదించడానికి కావాలి, కొంతమంది సక్సెస్ ఇంట్లో వాళ్ళకి ప్రూవ్ చేయడానికి వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది సొసైటీలో కొంతమందికి ప్రూవ్ చేయడానికి సక్సెస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది స్టెబిలిటీ కోసం సక్సెస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఎదగటం కోసం సక్సెస్ అవ్వాలనుకుంటారు. కారణం ఏదైనా, ఇంటెన్షన్ ఏదైనా, పర్పస్ ఏదైనా సరే, సక్సెస్ ఈ రోజుల్లో మోస్ట్ వాంటెడ్. అయితే ఈ మోస్ట్ వాంటెడ్ ఏదైతే ఉందో ఇది లీస్ట్ అకాంప్లిష్డ్ అండి. అంటే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని రుచి చూడగలిగారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 1 to 2% పీపుల్ మాత్రమే అనుకున్న విధంగా, అనుకున్న రకంగా, అనుకున్న టైంలో సక్సెస్ అవ్వగలిగారు. అందరూ అవ్వలేకపోతున్నారు. సో ఈ 1%, 2% మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళే ఎందుకు అవ్వగలుగుతున్నారు? అంటే వాళ్ళకి అదృష్టం ఉందా? వాళ్ళకేమన్నా వాళ్ళేమన్నా కొన్ని ఉంగరాలు పెట్టుకోవడం వల్ల, ఏ పూజలు ఏమన్నా రీజన్స్ వల్ల, గ్రహస్థితులు కలిసి రావటం వలన వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారు? కలిసి వచ్చింది గ్రహస్థితో పరిస్థితో కాదండి, మనస్థితి. వాళ్ళ మనస్థితిలో కొన్ని సాలిడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటో తెలిస్తే అవి ఎవరైతే అవి డెవలప్ చేసుకుంటారో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ గ్రో అవ్వటం మొదలు పెడితే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ April 26th and 27th 2 days ప్రోగ్రామ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటుంది. సక్సెస్ సైకాలజీ అనే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అనేది ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్తాను. మీరు ఎదగాలనుకొని ఒక గోల్ పెట్టుకున్నప్పుడల్లా, చలో రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం అన్నప్పుడల్లా, మీ మైండ్ గనక యూజువల్గా చాలామందిలో ఏం చేస్తుందంటే వీక్నెస్ని చూపిస్తుంది. రే నువ్వు సక్సెస్ అవ్వలేవు ఎందుకంటే నీకు ఈ వీక్నెస్ ఉంది. అలా మీ వీక్నెస్లు చూపించకుండా మీరు ఎదగాలన్నప్పుడల్లా మీలో దమ్మేంటో మీకు గుర్తు చేస్తే ఎంత బాగుంటుంది. మీరు ఎదగాలనుకున్నప్పుడల్లా నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీకంత సీన్ లేదు, నువ్వు చేయలేవు, నువ్వు వేస్ట్ గాడివి అని చెప్పే మీ మైండ్ నువ్వు చెయ్యగలవు, నీకు సత్తా ఉంది అని చెప్పి మీలో స్ట్రెంగ్త్స్ మీకు గుర్తు చేసి మిమ్మల్ని మీ మైండ్ మోటివేట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఏమవుతుంది అలా చేస్తే? ఏమవుతుంది? డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ సైకాలజీ యొక్క ఆబ్జెక్టివ్ అదే. డెకేడ్స్లో సంపాదించాల్సిన గ్రోత్ డేస్లో సంపాదించటం. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. అండ్ మేలో రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. వాటి గురించి డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు కింద ఉన్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. ఫస్ట్ క్వాలిటీ, సక్సెస్ఫుల్ మైండ్ సెట్లో, గ్రోత్ మైండ్ సెట్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, దీనికి ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి, లేజర్ ఫోకస్ అంటారు. లేజర్ ఫోకస్ అంటే అర్థం ఏంటంటే, ఆ లేజర్ లైట్ మీరు వేసినప్పుడు ఎంత దూరమైనా కనపడుతుందండి, ఎంత దూరమైనా కనపడుతుంది. దాని ఫోకస్ రేంజ్ ఈజ్ వెరీ హై. వీళ్ళ మైండ్ లేజర్ని గనక మీరు దేని ద్వారా పాస్ చేసినా సరే దాన్ని బ్రేక్ చేసేసుకొని, దాన్ని డెస్ట్రాయ్ చేసేసి దూసుకొని ముందుకెళ్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, లేజర్ గనక కాన్సన్ట్రేటెడ్ లేజర్ అయితే ఆ లేజర్ని ఏ అబ్స్ట్రకిల్ ఆపలేదు, ఆ లైట్ పాస్ అవ్వకుండా ఏ అబ్స్ట్రకిల్ ఆపలేదు. ఈ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మైండ్ సెట్ లేజర్ ఫోకస్. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఎన్ని అబ్స్ట్రకిల్స్ వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ ఇబ్బందులు హెల్త్ రూపంలో కావచ్చు, లేకపోతే మనీ రూపంలో కావచ్చు, లేకపోతే సొసైటీ రూపంలో కావచ్చు, లేకపోతే
ఇంకేదైనా సరే అండి, అది ఫెయిల్యూర్ రూపంలో కావచ్చు, లాస్ రూపంలో కావచ్చు, డీమోటివేషన్ రూపంలో కావచ్చు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ రూపంలో కావచ్చు, ఆ అబ్స్ట్రకిల్ ఏదైనా సరే, ఆ ఇబ్బంది ఏదైనా సరే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే లేజర్ లాగా అన్నిటినీ చీల్చి చెండాడేసి బ్రేక్ చేసుకొని ముందుకెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఫోకస్ సింగిల్ ఫోకస్ అండి, గోల్ మాత్రమే. ఆ గోల్ అచీవ్ చెయ్యటమే వాళ్ళ ఫోకస్ అండి. దీనికే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, డివోషన్. డివోషన్ అంటే ఈ మధ్య అది పూజ అలా చెప్తున్నారు. డివోషన్ అంటే అది కాదండి. డివోషన్ అంటే భక్తి అనగానే ఓన్లీ స్పిరిచువల్ గురించే నేను మాట్లాడేది, దేవుడి మీద భక్తి గురించే నేను ఇక్కడ మాట్లాడట్లేదు. గోల్ మీద భక్తి అండి. మీది పదం చూడండి, డివోషన్ అంటే దీంట్లో ఓట్ అనే ఇంకొక పదం ఉంటుంది. మీరు ఓటేస్తే ఎన్ని పార్టీలకు వేస్తారేంటి ఒకేసారి ఎన్నిటికి వేస్తారు? ఒకళ్ళకే వేయచ్చు కదా. వీళ్ళు కూడా అంతే. డివోట్ అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక్క గోల్కి వీళ్ళు ఓటేస్తారండి. ఒకే ఒక్క గోల్, ఆ సక్సెస్ అవ్వాలన్న గోల్ ఏదైతే ఉంటుందో అది తప్ప మైండ్లో ఇంకేం ఉండదు. ఇంకేమన్నా పెడదామని ట్రై చేసినా సరే వాళ్ళ ఆలోచన లేజర్ లాగా ఉంటుంది కాబట్టి అన్ని అబ్స్ట్రకిల్ని బ్రేక్ చేసుకుంటూ పోతుంది. అందుకే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. లక్ వల్ల కాదండి, పరిస్థితుల వల్ల, గ్రహస్థితుల వల్ల కాదు, మనస్థితి వల్ల. లేజర్ ఫోకస్ మైండ్ సెట్, డివోషన్. సెకండ్ క్వాలిటీ ఏంటంటే దీని ఇంగ్లీష్లో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటారు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే ఏంటంటే ఒక 3-4 నెలల తర్వాతో లేకపోతే ఒక 5-6 నెలల తర్వాతో ఒక ఆపద రాబోతుంది, దాన్ని వాళ్ళు గ్రహించి ఏదో ఒక నెల ఆగి చేద్దాంలే, ఒక 10 రోజులు ఆగి చేద్దాంలే అని కాకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారండి. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ప్రోక్రాస్టినేట్ చేయరు, పోస్ట్ పోన్ చేయరు, వాయిదాలు వెయ్యరు. ఎప్పుడు ఏ పని అయితే చెయ్యాలో, ఎప్పుడు ఏ పని చేస్తే వాళ్ళు గోల్ రీచ్ అవ్వగలరో, అచీవ్ చేయగలరో, సక్సెస్ అవ్వగలరో, గెలవగలరో అది అప్పటికప్పుడు చేసేస్తారు. వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా సరే. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2%, 1% పీపుల్కి మిగతా వాళ్ళకి తేడా ఎక్కడొస్తుందంటే గోల్ రీచ్ అవ్వటానికి వీళ్ళు చేస్తారు. విన్నర్సు పని చేస్తారు, లూజర్సు పని చేస్తారు. కానీ తేడా ఏంటంటే ఛాంపియన్స్, విన్నర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చకపోయినా సరే చేస్తారు గోల్ రీచ్ అవ్వాలని. కానీ లూజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చినవి మాత్రమే చేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి నచ్చినవి మాత్రమే చేస్తే మనం ఎదగగలం, గ్రో అవ్వగలం, సక్సెస్ అవ్వగలం అన్న గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అది నచ్చదు, బహు చికాకు ఆ పని చేయటం అంటే, ఆ డిసిజన్ తీసుకోవడం అంటే చచ్చేంత చికాకు, ఆ పని చేయటం అంటే చాలా చికాకు. కానీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా సాధించటం అంటే ఇష్టం, ఎదగటం అంటే ఇష్టం, గోల్ రీచ్ అవ్వటం అంటే ఇష్టం, గెలవటం అంటే ఇష్టం, సక్సెస్ అవ్వటం అంటే ఇష్టం. సక్సెస్ అంటే ఇష్టం కాబట్టి ఆ జర్నీలో ఏది ఇష్టం లేకపోయినా సరే వాళ్ళంతా పట్టించుకోరా, ఇష్టం లేకపోయినా సరే చేసేద్దాం. వీళ్ళతో కలవటం ఇష్టం లేదు, వాళ్ళు కలుస్తారు. ఎందుకు? సక్సెస్ అవ్వాలి కాబట్టి. ఏదైనా ఒక డిసిప్లిన్ పాటించడం ఇష్టం లేదు, అయినా సరే పాటిస్తారు. ఎందుకు? సక్సెస్ అవ్వాలి కాబట్టి. మరి కశ్యప్ అంటే వీళ్ళకి ఇష్టం లేకపోతే మరి వీళ్ళకి భయం ఏదా? భయం వేస్తుందండి. భయం వేయని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ వీళ్ళు ఆ భయాలని అధిగమిస్తారు. లూజర్స్కి, విన్నర్స్కి తేడా ఏంటంటే ఇద్దరికీ ఓడిపోతామేమో అన్న భయం ఉంటుంది, ఇద్దరికీ వాళ్ళ కెపాసిటీ మీద వాళ్ళకి డౌట్ ఉంటుంది. కానీ తేడా ఏంటంటే విన్నర్స్, ఛాంపియన్స్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని అధిగమిస్తారు, సెల్ఫ్ డౌట్ని అధిగమిస్తారు. దాంట్లో వాళ్ళు కూరుకుపోరండి. కానీ లూజర్స్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రాగానే, ఓడిపోతామేమో అని భయం వేయంగానే వాళ్ళన్నీ కాంప్రమైజ్ అయిపోతారు.
చాలా హై మోటివేషన్తో వాళ్ళు మొదలు పెడతారు ఎదగాలి అని చెప్పి, కానీ గోల్స్ కాంప్రమైజ్ చేసుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటారు. ఇప్పుడు ఏం కాదులే, ఇంత చేయకపోతే ఏమవుతుందంటావు, ఈ కొంచెంతో తృప్తి పడదాంలే. సెల్ఫ్ డౌట్ వస్తే వాళ్ళని వాళ్ళు చావగొట్టుకుంటారే తప్ప, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి చూసుకుంటారా తప్ప అధిగమించరండి. ఈ సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్లో ఏముంటుందంటే, వాళ్ళకి ఛాలెంజెస్ వస్తాయి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, డౌట్, కానీ వాళ్ళు అధిగమిస్తారు. ఎందుకు అధిగమించగలుగుతున్నారు? ఇందాక చెప్పిన పాయింటే అండి, వాళ్ళ ఆలోచన లేజర్ లాంటిది, అన్నిటినీ కట్ చేసి అవతల పారేయగలదు. ఇది సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ ఏంటంటే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. గ్రోత్ కావాలంటే ఇది ఉండాలి. అదేంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా ఏ పని అయితే చెయ్యాలో అది చెయ్యటం. చాలామంది ఏమంటారంటే, మేము ఎంతో ప్రయత్నించాం కానీ మేము ఎదగలేకపోయాం, ఓన్లీ 1 or 2% పీపులే కశ్యప్ నువ్వు అన్నట్టు ఎదుగుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, మేము ఎదగలేకపోతే. మేము ప్రయత్నించాం. వాళ్ళు రిజల్ట్ కనపడకపోతే వదిలేస్తారు, కన్సిస్టెన్సీ కోల్పోతారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటయ్యా అంటే, వాళ్ళకి రిజల్ట్ కనపడేంత వరకు, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు ఆగరు. కన్సిస్టెంట్గా ఏ పనైతే చెయ్యాలో కన్సిస్టెంట్గా చేస్తూనే ఉంటారు. అలా చేయటం వల్లనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి. అదే మిగతా నార్మల్ పీపుల్ ఏంటంటే, కొంచెం రిజల్ట్స్ రాకపోయినా, ఫెయిల్ అయినా, రిజల్ట్స్ అనుకున్నంతగా రాకపోయినా, ఏదో లైట్గా వచ్చినాయి బట్ అనుకున్నంతగా రాలా, వాళ్ళు డీమోటివేట్ అయిపోయి, చాలే ఇది అయ్యేది కాదు, పోయేది కాదులే అని చెప్పేసి డీమోటివేట్ అయిపోయి వదిలేస్తారండి. కానీ వీళ్ళు వదిలేయరు. కన్సిస్టెన్సీ. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. కన్సిస్టెన్సీ దమ్మేంటో నేను ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. బ్రీదింగ్ ఉంది ఏమండి, మీరు 1 గంట గాలి పీల్చి 1 గంట గాలి పీల్చకపోతే ఇక నా వీడియో చూడటానికి ఎక్కడ ఉంటారండి? గోవిందా. కన్సిస్టెంట్గా బ్రీదింగ్ ఉంటేనే బతకగలం. బ్రీదింగ్ ఫ్లక్చువేట్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. బ్రీదింగ్ కన్సిస్టెంట్గా ఉంటేనే బతకగలం. మన ఎఫర్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటేనే మనం సాధించగలం, గెలవగలం, ఎదగగలం. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఓపెన్ సీక్రెట్ ఏంటయ్యా అంటే, దే ఆర్ కన్సిస్టెంట్. రెగ్యులర్గా చేయాల్సింది చేస్తారు. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. 3-4తో అయిపోదు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. మీకు ఇంకా క్వాలిటీస్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక వీడియో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఒక సిరీస్ లాగా చేయమంటే నేను చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ సైకాలజీ ప్రోగ్రాంలో ఈ క్వాలిటీస్ని ఎలా ఇంబైబ్ చేసుకోవాలి, ఎలా కల్టివేట్ చేసుకోవాలి అనేది నేర్పిస్తామండి. ఎలా కన్సిస్టెంట్గా ఉండాలి, ఎలా ఫోకస్గా ఉండాలి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్ని ఎలా తీసేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా సక్సెస్ సైకాలజీలో నేర్పించడం జరుగుతుంది. అందుకే సక్సెస్ సైకాలజీ అటెండ్ అయిన వాళ్ళు దే నెవర్ సెటిల్ ఫర్ లెస్ అండి. తక్కువతో వాళ్ళు ఎప్పుడూ సెటిల్ అవ్వరు. ఎదుగుతూనే ఉంటారు, సంపాదిస్తూనే ఉంటారు, గ్రో అవుతూనే ఉంటారు. సో ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేకపోతే స్టార్ట్ కల్టివేటింగ్ ఇట్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్.